ఉంటుంది, లోపల అది ఉంటుంది. ఈ ఏజ్లో అలా లేకుంటే ఎలా? అరవడాలు, బిల్డప్ చూపించడాలు, నేను తోపు అని ఫీల్ అవ్వడాలు, ఇవన్నీ కామన్. బట్ కామన్ కదా అని కన్నింగ్ వేషాలు వేస్తే కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు జూనియర్లు, వీళ్ళు సీనియర్లు. ఒకవేళ జూనియర్లు తప్పు చేస్తే సీనియర్లు సరేలే జూనియర్లు కదా అని సర్దుకుపోవాలి. బట్ నీ అంతు చూస్తాం అంటే ఇదిగో ఇలానే లేనిపోని పని లేని పంచాయతీలు. ఏపీలో మరో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. దువ్వాడలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్లు, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖలోని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. కాలేజీలో ఏటా జరిగే యువతరం పోస్టర్ ఆవిష్కరణ సమయంలో విద్యార్థులందరూ కలిపి డాన్సులు చేశారు. అయితే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి కాలు EEE థర్డ్ ఇయర్ చదువుతున్న సూర్య అనే విద్యార్థికి తగిలింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. కాలు తగిలించిన విద్యార్థి క్షమాపణలు చెప్పినా సీనియర్ విద్యార్థి వినలేదు. అతనిపై కోపం పెంచుకుని మరీ తన స్నేహితులతో కలిసి ఆ విద్యార్థిని సీనియర్లు కలిసి కొట్టారు. దీంతో బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్నేహితులతో కలిసి దారుణంగా కొట్టినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు జరిగినా విజ్ఞాన్ యాజమాన్యం మాత్రం విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజ్ఞాన కళాశాలలో విద్యార్థులపై పర్యవేక్షణ లేకపోవడం వలన తరచూ ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘర్షణపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు విద్యార్థులపై BNS 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.